ఇటీవల భారీ అంచనాలతో విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం, విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా ఫ్లాప్ కావడంతో సినీ ప్రియులు నిరాశ చెందారు. దీంతో ఈ మధ్య కాలంలో సినీ ప్రియులు థియేటర్కి వెళ్లి సినిమా చూడడానికి సరైన సినిమానే లేకుండా పోయింది. దీంతో నిరాశలో ఉన్న సినిమా అభిమానులను సంతోషపరచడానికి స్వయంగా ఆ లక్ష్మీ నరసింహస్వామినే దిగొచ్చాడు. ఎలాంటి అంచనాలు లేకుండా, అసలు వస్తున్నట్టు కూడా తెలియకుండా థియేటర్లోకి వచ్చిన సినిమా మహావతార్ నరసింహ. భక్త ప్రహ్లాదుని కథతో తెరకెక్కిన యానిమేటెడ్ సినిమానే మహావతార్ నరసింహ. ఈ సినిమాకు లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హరిహర వీరమల్లు, కింగ్డమ్ సినిమాలకు మధ్యలో జూలై 25న ఈ సినిమా విడుదలైంది. సినిమా గురించి ఎవరికీ తెలియకపోవడంతో తొలి రోజు కలెక్షన్లు తక్కువగానే వచ్చాయి. కానీ ఆ తర్వాత పాజిటివ్ రివ్యూలు రావడం, మౌట్ ఆఫ్ బాగుండడంతో రోజు రోజుకు సినిమా కలెక్షన్లు పెరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చింది. దీంతో కలెక్షన్ల ప్రవాహం రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అది ఎంతలా అంటే సినిమా విడుదలైన తొలి రోజు కంటే 10వ రోజు ఏకంగా 10 రెట్లు అధికంగా కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించే స్థాయిలో పెరిగాయి. ఇలా చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. దీంతో మహావతార్ నరసింహ సినిమాకు ఇప్పటికే ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చాయి. దీంతో మన దేశంలో 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన తొలి యానిమేటెడ్ సినిమాగా మహావతార్ నరసింహ చరిత్ర సృష్టించింది. సినిమా విడుదలై 12 రోజులైన కలెక్షన్లు ఇంకా పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. దీంతో లక్ష్మీ నరసింహస్వామి కలెక్షన్ల ప్రభంజనం ఇంకా ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి. అయితే ఇంతలా ప్రేక్షకుల మనసు దోచుకుని కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తున్న మహావతార్ సినిమాను తెరకెక్కించింది ఎవరు, అంటే డైరెక్ట్ చేసింది ఎవరు, నిర్మాతలు ఎవరు, ఇప్పటి వరకు ఈ సినిమా రోజుల వారీగా ఏ రోజు ఎంత కలెక్ట్ చేసింది, అసలు ఈ సినిమా బడ్జెట్ ఎంత అనే పూర్తి వివరాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మీకు లక్ష్మీ నరసింహస్వామి అంటే ఇష్టమైతే ఈ వీడియోకు జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. కన్నడ చిత్ర పరిశ్రమలో భారీ చిత్రాలు నిర్మిస్తున్న సంస్థ హోంబలే ఫిలిమ్స్, క్లీన్ ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ యానిమేటెడ్ ఫిలిం మహావతార్ నరసింహన్ రూపొందించాయి. మొత్తం 5 భాషల్లో సినిమాను తెరకెక్కించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో మహావతార్ నరసింహ సినిమాను తీశారు. ఈ చిత్రానికి నిర్మాతలుగా శిల్పా ధవన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ వ్యవహరించారు. ఇక ఈ చిత్రంలో ఆర్టిస్టులు లేకపోవడంతో యానిమేషన్ టీం, విఎఫ్ఎక్స్ టీం, గ్రాఫిక్స్ టీం, మ్యూజిక్ టీం ప్రధాన పాత్రలు పోషించాయి. ఈ సినిమాకు దర్శకుడు అశ్విని కుమార్ ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు స్క్రిప్ట్ రైటింగ్, స్క్రీన్ ప్లే, ఎడిటర్గా కూడా వ్యవహరించారు. ఇక వారి రెమ్యునరేషన్లు, ఇతర ఖర్చులు కలుపుకొని సినిమాకు 15 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ అయిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కిస్తున్న సంస్థ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్లో రూపుదిద్దుకున్న యానిమేటెడ్ చిత్రం కావడంతో మహావతార్ నరసింహ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో మంచి రెస్పాన్స్ వచ్చింది. పైగా హిందూ పురాణాలను చెప్పే యానిమేటెడ్ ఫిల్మ్ కూడా కావడం ప్రీ రిలీజ్ బిజినెస్ కు ప్లస్ అయింది. ఈ చిత్రానికి మొత్తంగా 10 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ అయిందని, ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే మాత్రం 30 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక విడుదలైన మొదటి రోజు అంటే జూలై 25న యానిమేటెడ్ ఫిల్మ్ మహావతార్ నరసింహకు ఇండియాలో కేవలం 2 కోట్ల రూపాయల నెట్ వసూలు వచ్చాయి. పాజిటివ్ రివ్యూస్ రావడానికి తోడు మౌట్ టాక్ బాగుండడంతో రెండో రోజు నుంచి క్రమంగా సినిమా కలెక్షన్లు పెరిగాయి. వర్కింగ్ డేస్లోనూ కలెక్షన్లు భారీగా నమోదవుతుండడం గమనార్హం. రెండో రోజు 4.5 కోట్ల రూపాయలు, మూడో రోజు 9.5 కోట్ల రూపాయలు, 4వ రోజు 6 కోట్ల రూపాయలు, 5వ రోజు 7.5 కోట్ల రూపాయలు, 6వ రోజు 7.5 కోట్ల రూపాయలు, 7వ రోజు 7 కోట్ల రూపాయలు, 8వ రోజు 7.5 కోట్ల రూపాయలు, 9వ రోజు 15.4 కోట్ల రూపాయలు, 10వ రోజు 23.1 కోట్ల రూపాయలు, 11వ రోజు 7.35 కోట్ల రూపాయలు ఇండియా వ్యాప్తంగా వసూలు చేసిందని సాక్నిక్ అనే సంస్థ రిపోర్టు ఇచ్చింది. దీంతో 11 రోజుల్లో టోటల్గా దేశవ్యాప్తంగా 98.3 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి మహావతార్ నరసింహ సినిమా కలెక్షన్లు. 12వ రోజు కూడా ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు వచ్చాయి. కన్నడలో 23 లక్షల రూపాయలు, హిందీలో 6 కోట్ల రూపాయలు, తెలుగులో 1.6 కోట్ల రూపాయలు, తమిళంలో 6 లక్షల రూపాయలు, మలయాళంలో 1 లక్ష చొప్పున కలిపి 12వ రోజు దేశవ్యాప్తంగా 7.90 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు వసూలు చేసింది. అంటే 14 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైంది. మొత్తంగా 12 రోజుల్లో మహావతార్ నరసింహ చిత్రానికి కన్నడలో 2.79 కోట్లు, తెలుగులో 23.72 కోట్లు, హిందీలో 78.2 కోట్లు, తమిళంలో 1.22 కోట్లు, మలయాళంలో 27 లక్షల రూపాయల నెట్ వసూలు చేసింది. ఇలా 12 రోజుల్లో మన దేశంలో మొత్తంగా 106 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయి. గ్రాస్ 120 కోట్ల రూపాయలు వసూలైంది. ఇక ఓవర్సీస్ నుంచి 4 కోట్ల రూపాయల గ్రాస్ అందింది. ఇండియా గ్రాస్ ప్లస్ ఓవర్సీస్ కలెక్షన్స్ కలుపుకొని వరల్డ్ వైడ్ గా టోటల్ గా 135 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఈ
సినిమా 30 కోట్ల రూపాయల గ్రాస్ వసూల టార్గెట్తో థియేటర్లోకి వచ్చింది. కానీ దానికి 4 రెట్లకు పైగా 135 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ చిత్రానికి 100 కోట్లకు పైగా లాభం వచ్చిందని తెలుస్తుంది. మొత్తంగా కేవలం 15 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన సినిమాకు 100 కోట్ల రూపాయలకు పైగా లాభం రావడం మామూలు విషయం కాదని చెప్పుకోవాలి. కాగా మహా అవతార్ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో దర్శకుడు అశ్విని కుమార్ మాట్లాడుతూ మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మొత్తం 7 సినిమాలను అందించనున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా రానున్న రెండో సినిమా మహా అవతార్ పరశురామ్ సినిమా దీనికంటే పవర్ఫుల్ గా ఉంటుందని తెలిపారు. మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా 2 ఏళ్లకు ఒకటి చొప్పున మొత్తం 7 సినిమాలు రానున్నట్టు ఆయన చెప్పారు. కాగా విష్ణుమూర్తి 10 అవతారాలపై ఈ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇక మహా అవతార్ నరసింహ సినిమాను మీరు చూశారో లేదో కామెంట్స్ బాక్స్ లో చెప్పండి. అలాగే ఈ వీడియోకు లైక్ షేర్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.